And following on from there, you read in Matthew chapter 12. అక్కడ నుండి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని చూస్తాం. Jesus contrasting the rest that he had spoken of here in 11:28 and 29 with the false rest that the Pharisees were trying to keep in their understanding of the Sabbath. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విశ్రాంతి గురించి అయితే చెప్పారో దానికి పరిసయ్యులు చెప్పే తప్పుడు విశ్రాంతి దినం గురించి, ఆ విశ్రాంతి గురించి ప్రభు ఇక్కడ వ్యత్యాసాన్ని చెప్పారు. They didn't understand the real meaning of the Sabbath, and that's what you read of in the next 12 verses of chapter 12. నిజంగా విశ్రాంతి దినము ఎందుకు ఇవ్వబడిందో వాళ్ళకి నిజమైన అర్థం తెలియలేదు. అందుకే ఇక్కడ 12వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం దాన్ని చూస్తాం. Matthew chapter 12 and verse 1. At that time Jesus went on the Sabbath. There are two incidents spoken of here. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్చుండగా, ఇక్కడ రెండు సంఘటనలు ప్రస్తావించబడ్డాయి. One in verses 1 to 7 and the other in verses 8 onwards. ఒకటేమో 1 నుండి 7 వచనాలు, రెండోదేమో 8వ వచనం నుండి. Both are incidents that took place on a Sabbath day. ఈ రెండు కూడా విశ్రాంతి దినమున జరిగిన సంఘటనలు. And this follows immediately after his saying, "Come to me and I'll give you rest. Take my yoke upon you and you will find rest for your soul." ఇవి ఎప్పుడు జరిగినాయి అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పారు, దాని తర్వాత జరిగినాయి. In other words, you will find the fulfillment of the Old Testament Sabbath if you come to me. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, పాత నిబంధనలో ఏదైతే విశ్రాంతి దినం ఉందో అది మీరు నా యొద్దకు వచ్చినట్లయితే అది నెరవేర్చబడుతుంది అని. You'll be able to stand on a sea of glass where you don't have a panic, you don't live in fear or anxiety or tension or bitterness or jealousy. There's no turmoil inside your heart, but rest. మీరు ఆ స్ఫటికపు సముద్రం మీద నిలబడొచ్చు. మీలో ఎటువంటి భయము, ఆందోళన, అసూయ, ఎటువంటి ఆందోళన ఉండదు. కేవలం విశ్రాంతిని మాత్రం కలిగి ఉంటారు. And then the Holy Spirit speaks about the false understanding of the Sabbath the Pharisees had. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, పరిసయ్యులు విశ్రాంతి దినం గురించి ఏదైతే తప్పుడు అర్థాన్ని కలిగి ఉన్నారో దాన్ని వివరిస్తూ ఉన్నారు. At that time Jesus went on the Sabbath through the grain fields, and his disciples became hungry and began to pick the heads of grain and eat. Now you know there was a law in the Old Testament. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది, that you were permitted to pick these things from another person's field. You couldn't take a basket and collect food from another person's field, but you could pick something to eat. పాత నిబంధనలో ఏముందంటే, వేరే వాళ్ళ పంట చేలలో నువ్వు తీసుకొని తినొచ్చు. నువ్వు పెద్ద పెద్ద గంపలు తీసుకొని అవన్నీ కోసుకోకూడదు, కానీ నువ్వు తినటానికి కోసుకోవచ్చు. That was a law. God himself has said that, so that if somebody is hungry and he's walking through somebody else's field, he can pluck fruit from there and whatever he wants and eat it, but he shouldn't come and pick baskets of it to go and sell it or take it home. అది దేవుడే ఇచ్చిన ఒక నియమం. ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఆకలి కొని ఉన్నట్లయితే వేరే వాళ్ళ పంట పొలాల్లో ఉన్నది అది పండు కానీ ఏదైనా కోసుకొని తినొచ్చు, కానీ నీవు గంపలు తీసుకొని కోసుకొని ఇతరులకి అమ్మకూడదు. But if he's hungry right there, he can eat it. God was trying to teach people to be generous. అక్కడ ఆకలి కొని ఉన్నట్లయితే నీవు కోసుకొని తినొచ్చు అంటే, అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ధారాళంగా ఇవ్వటం గురించి చెప్తున్నారు. So that was perfectly lawful, permitted under the law. ధర్మశాస్త్రం కింద అది అనుమతించబడింది. But the problem was they were doing it on the Sabbath day. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు విశ్రాంతి దినాన చేస్తున్నారు. And the Pharisees, they said, your disciples are doing what is not lawful to do on a Sabbath day. పరిసయ్యులు చూసి ఏమంటున్నారంటే, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పారు. You can't pick the heads of grain on a Sabbath day. విశ్రాంతి దినాన నువ్వు వెన్నులు త్రుంచి తినకూడదు. If you are hungry, and Jesus defended his disciples. He always defended his disciples and even sinners whenever legalists tried to attack them. ఆకలి కొని ఉన్నా కానీ వాళ్ళు తినకూడదు అన్నట్లు పరిసయ్యులు చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
శిష్యుల్ని సమర్థించారు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ అక్షరానుసారుల నుంచి తన శిష్యుల్ని, పాపులని ఆయన సమర్థించారు. When the legalists wanted to stone a woman caught in adultery, Jesus quickly came to the side of the woman and said, "Well, he who is without sin, throw the first stone. Go right ahead." ఆ అక్షరానుసారులు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు వేయటానికి సిద్ధపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పక్షమున నిలబడి మీలో పాపం లేని వాడు మొదటి రాయిని వేయమని చెప్పారు. And they all went away, beginning with the eldest, it says. వాళ్ళందరూ కూడా పెద్దలు మొదలుకొని చిన్నల వరకు వెళ్ళిపోయారు అని రాయబడింది. They wouldn't dare to pick up a stone because if they had, Jesus would have revealed all their sins. They knew that. వాళ్ళు రాళ్ళు ఎత్తడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రాయి పట్టుకున్న యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ పాపాలన్నీ బయట పెడతారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. So they got scared and they went away. వాళ్ళు ఎంత భయపడి వెళ్ళిపోయారు. So here we see the Pharisees, trying to pick on Jesus and saying, your disciples are doing something unlawful, and Jesus strongly defends them. ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని చూచి నీ శిష్యులు చేయకూడదు చేస్తున్నారు అన్నప్పుడు యేసు ప్రభు తన శిష్యుల్ని ఎంతగానో సమర్థించారు. Jesus always defends his people. His disciples were not perfect. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మనం చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఏం పరిపూర్ణంగా లేరు, కానీ ప్రభు వాళ్ళని సమర్థించారు. And Jesus will defend us imperfect people against legalists. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్షరానుసారులకు వ్యతిరేకంగా పరిపూర్ణత లేని మనల్ని కూడా సమర్థిస్తారు. He's always against legalists. Remember that. అయినప్పుడు కూడా అక్షరానుసారులకు వ్యతిరేకంగా ఉండేవారు. జ్ఞాపకం ఉంచుకోండి. He would rather take the side of a sinner and try to save that sinner and be against the legalist who wants to condemn the sinner. అయినప్పుడు కూడా ఒక పాపాత్ముని పక్షమున నిలబడి పాపాత్ముడిని సమర్థించారు, కానీ అక్షరానుసారులకు వ్యతిరేకంగా ఉండి ఆ అక్షరానుసారులు శిక్షా విధిలోనికి తీసుకొచ్చినట్లు ప్రభు అనుమతించలేదు. He said to them, he says, take your Bible. You read in your Bible how David, when he was hungry, you read that in 1 Samuel. అప్పుడు ఆయన ఏమన్నారంటే మీ బైబిల్ తీసుకొని మొదటి సమయాల్లో దావీదు ఏం చేశాడో చదవమని చెప్పారు. He and his companions entered the house of God and they ate the consecrated bread. You read that in 1 Samuel chapter 21 and verse 6. దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైను తనతో కూడా ఉన్నవారైను తినకూడదని సముఖపు రొట్టెలు తినెను. మొదటి సమూయేలు 21:6 మనం చూస్తాం. How David was hungry. This is before he became king. He was going around being chased by Saul. దావీదు రాజు కాకమునుపు సౌలు చేత తరంబడుతూ ఉన్నప్పుడు ఆయన ఆకలిగొని ఉన్నాడు ఒకసారి. And he came to, whatever was the tabernacle those days. There was no temple. ఆ రోజుల్లో దేవునికి ఆలయం లేదు, కానీ ప్రత్యక్ష గుడారం ఉంది. And the priest was there and he asked him, do you have any food here? అక్కడ యాజకుడి దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. And the priest said, the only food we have is what we keep inside the holy place. దేవుని యొక్క సముఖంలో పెట్టే రొట్టె మాత్రం ఉందని చెప్పాడు. The consecrated bread, which is not lawful for non-Levite priests to eat. That was a law. లేవీయులు కానివారు వాటిని తినకూడదు. అది ధర్మశాస్త్రంలోని నియమము. God himself had given them that law. దేవుడు ఆ నియమాన్ని ఇచ్చాడు. That only the Levites are permitted to eat what they call that consecrated bread put in the table in the most holy place, in the holy place. పరిశుద్ధ స్థలములో ఉంచే సముఖపు రొట్టెని కేవలం లేవీయులు మాత్రమే తినాలి. And only the priests were allowed to do that, and he ate it. కేవలం యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెని దావీదు తిన్నాడు. And God didn't kill him. దేవుడేమీ చంపివేయలేదు దావీదుని. And then he takes another example. ఆయన మరొక ఉదాహరణ కూడా తీసుకున్నారు. He says, on the Sabbath, the priests go into the temple and do their service there, and they don't break the law. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? Don't they do any service there on the Sabbath day? మరి వాళ్ళు విశ్రాంతి దినమున సేవ చేసినా వాళ్ళేమీ ఉల్లంఘించలేదే. So he takes these examples from the Old Testament and he says, listen, you fellas, something greater than the temple is here. పాత నిబంధనలో ఈ ఉదాహరణలో చూపించి వాళ్ళతో ఏమంటున్నారంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. It's me, the Son of God. నేనే దేవుని కుమారుణ్ణి. So
if they could do that in an Old Testament temple without violating the Sabbath, then there's nothing wrong with my disciples doing that. పాత నిబంధన దేవాలయంలోనే ఉల్లంఘించకుండా వాళ్ళు ఇవి చేయగలిగినట్లయితే నా శిష్యులు కూడా ఏమీ ఇక్కడ ఉల్లంఘించట్లేదు. God did not make man after he made the Sabbath. దేవుడు విశ్రాంతి దినాన్ని చేసి తర్వాత మానవుని సృష్టించలేదు. It's not that he made the Sabbath on the 6th day, man on the 7th day. Hey, we made a law, now we got to make man, somebody to obey that law. It wasn't like that. దేవుడు 6వ దినాన విశ్రాంతి దినాన్ని చేసి 7వ దినాన మానవుని చేసి ఇప్పుడు మన నియమాన్ని పాటించడానికి ఒక మనిషి కావాలని దేవుడు సృష్టించలేదు. ఆ విధంగా చేయలేదు. It was man who was made on the 6th day, and the Sabbath was made subsequently to bless man. మానవుడు 6వ దినమున సృష్టించబడ్డాడు. తర్వాత 7వ దినమున విశ్రాంతి దినముగా చేయబడింది. ఎందుకంటే మానవుడిని ఆశీర్వదించడానికి అది. It was a day of rest for him to fellowship with God. దేవునితో సహవాసం చేయటానికి అది ఒక విశ్రాంతి దినం. And the Pharisees had made that into a rigid commandment that brought bondage to people. దాన్ని పరిసయ్యులు ఏం చేశారంటే ఏదో వాళ్ళే ఒక కొత్త ఆజ్ఞలు పెట్టేసి ప్రజలను బంధించారు.